ఆ చెరిగేటప్పుడే మంచి మ్యూజిక్లా వినిపిస్తుంది. అది ఊరుకూరు కుషిపోతుంది. శనగలు నానబెట్టిన వీడియో చూపించిన కదా, ఇప్పుడు ఆ శనగల నుంచి పప్పు ఎట్లయితుందో చూద్దాం. మన దగ్గర ఏ మిషన్లు ఉండవు, ఇదే మన మిషన్. తిరగలి ఇసుర్రాయి అంటారు. దాంట్లోనే మొత్తం పప్పు తయారయ్యేది. శనగపప్పు అయినా కందిపప్పు అయినా ఏదైనా ఇదే ప్రాసెస్లో అవుతుంది. అయితే కొనుక్కున్న పప్పుకి ఇట్లా తిరగల్ల పట్టిన పప్పుకి డిఫరెన్స్ ఏంటంటే, ఆ కొన్న పప్పు ఆ శనగ ఇత్తుంటుంది కదా, ఆ గింజ అనేది ఫుల్ స్మూత్గా పాలిష్డ్ అయిపోతుంది అన్నట్టు. ఇది అట్లా ఉండదు. ఆ వీడియోలో చూపించినట్టు నా చేతిలో చూసారు కదా శనగపప్పు, అంత స్మూత్ ఉండదు ఆ గ్రెయిన్ అనేది. అది మిషన్లో పట్టిందా తిరగల్లో పట్టిందా అనేది ఈ ఒక్క డిఫరెన్స్తోని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడే కాదు ఎక్కడైనా ఇట్లనే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.